మీకు ఈ విషయం తెలుసా? శ్రీకృష్ణుడు హనుమంతుడితో 3 ప్రశ్నలకు ఒకటేసారిగా సమాధానం ఇప్పిస్తాడు. అది ఎలానో తెలుసా? రండి ఇప్పుడు నేను చెప్తాను. మొదటి ప్రశ్న గరుడ అహంకారంతో కృష్ణుడితో అడుగుతుంది. ఏమని అంటే, ప్రభు, ఈ లోకంలో నాకంటే వేగంగా ఎగిరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఏమి సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు అది చూసిన సుదర్శన చక్రం అహంకారంతో రెండవ ప్రశ్న అడుగుతుంది. ఏమని అంటే, నన్ను మించిన ఆయుధం ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు అదే మౌనం అదే నవ్వుతో వెళ్ళిపోతాడు. అది విన్న రాధ మూడో ప్రశ్న అడుగుతుంది. ఏమని అంటే, త్రేతాయుగంలో మీ భార్య సీత కంటే నేను అందంగా ఉన్నాను కదా అని చెప్పి అహంకారంతో అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు అదే నవ్వు అదే మౌనంతో వెళ్ళిపోతాడు. అలాగే ఏమనుకుంటాడంటే, వీళ్ళ ముగ్గురికి అహంకారం ఎక్కువైపోయింది, అందుకే వీళ్ళకి గుణపాఠం చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత గరుడని పిలిపించి కృష్ణుడు ఇలా అంటాడు. ఏమని అంటే, గరుడ, నువ్వు హిమాలయ పర్వతాలకి వెళ్ళాలి. అక్కడ ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ వానరంతో ఇలా అనాలి, నీకోసం ద్వారకాలో సీతారాములు వేచి ఉన్నారు అని చెప్పి అనమంటాడు. అప్పుడు గరుడ వెళ్ళిపోతాడు. తర్వాత సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమని అంటే, నువ్వు ద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉండు. అక్కడ ఎంతటి శక్తిమంతుడు వచ్చినా కానీ నువ్వు లోపలికి రానియకూడదు అని చెప్పి అంటాడు. తరువాత రాధని పిలిచి ఏమని అంటాడంటే, నువ్వు యువరాణిరా తయారయ్యి రా అలా ముగ్గురితో చెప్తాడు. తర్వాత హిమాలయ పర్వతాల దగ్గరికి గరుడ చేరుకుంటాడు. చేరుకొని ఆ వానరంతో సగం విషయం చెప్పగానే ఆ వానరం లేచి తొందరగా ఇరుపు వేగంలో అక్కడ రాధాకృష్ణుల దగ్గరికి వచ్చేస్తాడు. ఆ వేగాన్ని చూసిన గరుడ ఆశ్చర్యపోతాడు. తరువాత ఆ వానరం వచ్చిన వెంటనే కృష్ణుడి పాదాలకు నమస్కరిస్తుంది. తరువాత కృష్ణుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అంటే, ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆదుకోలేదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ వానరం ఇలా అంటుంది. ఏమని అంటే, అవును స్వామి, ఒక వింత చక్రం నన్ను ఆపడానికి ప్రయత్నించింది, కానీ నేను దాన్ని నా గదతో పక్కకి తోసేసా అని చెప్పి చెప్తుంది. తర్వాత, స్వామి, నీ పక్కనున్న ఈ చెలిగత్త ఎవరు? నా సీతాదేవి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రాధ ఆశ్చర్యపోతుంది. ఆ వానరం ఎవరో కాదు, అది మన హనుమంతుడే. ఇలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా 3 ప్రశ్నలకు ఒకటేసారిగా సమాధానం ఇచ్చాడు. ఇదే దాని వెనుక ఉన్న కథ. ధన్యవాదాలు. జై హనుమాన్.